హాయ్ ఆల్. తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు యాక్ట్ చేసిన మూవీ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. కథ వచ్చేసరికి వరుణ్ ఒక అనాథ. అతను ఎలాగైనా తన బ్లడ్ రిలేటివ్ అయిన ఫ్యామిలీని ఏర్పరచుకోవాలనే ఇంటెన్షన్ తో ఉంటాడు. దానికోసం తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. అలా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుంటాడు రాశి ఖన్నాని. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక సమస్య వస్తుంది. అప్పుడు శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ సమస్యను ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది స్టోరీ. తెలుసు కదా, సినిమా అనే కంటే ఒక మెగా సీరియల్ ని 3 hours లో ఎడిట్ చేసి పెట్టిన డ్రామా అనొచ్చు. ఇట్స్ రొమాంటిక్ డ్రామా. సాగుతూనే ఉంటాయి సంభాషణలు. అవి అసలు ఏదో డైలీ సీరియల్స్ లో డైలాగ్స్ లాగా జీడిపాకం లాగా సాగుతూనే ఉంటాయి. ఏంటో ఆ సీన్ ఎండ్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ లాగ్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో బాబు మొత్తానికే అని అనిపిస్తుంది అనమాట సినిమా చూసినంత సేపు. ఇలా సాగుతూనే ఉన్న సినిమాలో సడన్ గా మధ్య మధ్యలో ఒక డైలాగ్స్ అన్నమాట. అదే మనం ట్రైలర్ లో చూసిన డైలాగ్, ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అని. ఆ డైలాగ్ కి కనీస జస్టిఫికేషన్ లేదు సినిమాలో. అంటే అతను అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నప్పుడు దానికి ముందు ఆర్ పోని తర్వాత ఏదో ఒక కంటెక్స్ట్ ఉండాలి కదా. ఏముండదు, ఏంటో ఎందుకన్నాడో అర్థం కాదు. పోనీ ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అన్నవాడు మళ్ళీ ఈస్ట్రోజన్ వెనకాల పడకూడదు కదా. అట్లీస్ట్ తనంతటాడు మళ్ళీ అదే జరుగుతుంది. అసలు అప్పుడు ఆ డైలాగ్ ఎందుకు చెప్పడం, మామూలుగా ఉండొచ్చు కదా. ఆ డైలాగ్ ఓన్లీ ట్రైలర్ లో పెట్టి జనాలు ఇదేదో అర్జున్ రెడ్డి టైప్ సినిమా, బికాస్ అర్జున్ రెడ్డి టైప్ సినిమాని నేను కాదు, ప్రెస్ మీట్ లో గానీ వేరే బయట గానీ కొంతమంది అయితే ఏకంగా ట్రైలర్ లో సిద్ధు గడప్ అదేదో ఒక ఎలివేషన్ తీసుకొని ట్రైలర్ లో వచ్చింది, కింద ఉపేంద్ర పెట్టి ఉపేంద్ర ఇన్ మేకింగ్ అని మేము చూసాను నేను. సో ఇలా ఇంత రాడికల్ చెప్పినప్పుడు వాళ్ళు రాడికల్ గా ఏమైనా చూపిస్తారేమో అంటే ఏముండదు. ఓన్లీ ఆ డైలాగ్ ఒకటే రాడికల్, ఇంకెక్కడ రాడికల్ గా ఏం ఉండదు. ఎంతసేపు హానెస్టీ చెప్తున్నాం అంటారు, కానీ హానెస్టీ కూడా కంప్లీట్ గా ఉండదు పోనీ. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద స్టోరీ అనిపిస్తుంది చూస్తున్నంత సేపు. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ కొట్టిన రాడికల్స్ వాళ్ళు చెప్పిందే జరుగుతుంది సినిమాలో. ఇప్పుడు హీరోస్ ఏం చెప్తే అదే ఎండ్ డైలాగ్ అయినట్టు ఎండ్ అదే జరగాలని అలాగే జరుగుతుంది. ఇంకా వాట్స్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆ స్టోరీకి, ఆ స్టోరీ టెల్లింగ్ కి యూజ్ ఏంటి అనిపించింది సినిమా చూస్తే. నేను మొన్న ఒక రీల్ చూసాను. అందులో ఒక కాలేజ్ గోయింగ్ అబ్బాయి, హీ వాస్ డూయింగ్ స్టిచ్ రీల్ అబౌట్ సమ్వన్ ఎల్స్. అందులో బ్రేకప్ అయిపోయిందని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏదో అమ్మాయిని తిడతా ఉంటే ఈ అబ్బాయి వచ్చి, అంటే మీ అబ్బాయితో ఉన్న రోజులు అమ్మాయి మంచిది, మీ అబ్బాయితో లేకపోతే ఇంకా మంచిది కదా అని చెప్పి అబ్బాయి క్వశ్చన్ చేస్తూ చేశాడు. ఇంత ప్రోగ్రెసివ్ గా ఆలోచించే అబ్బాయిలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది, బ్రేకప్ చెప్పింది అమ్మాయి అని చెప్పేసి హీరో అమ్మాయిని తిట్టడం, ఇలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఎనీవే అందరూ ఒకేలా ఉండరు, సో ఇది అలాంటి క్యారెక్టర్ అనుకోవచ్చు. ఈ క్యారెక్టర్ ఎలా పోతుందో చూద్దాం అనుకుంటే అసలు ఎక్కడికి పోదు, ఏదో సాగుతా ఉంటది. అంటే డైలాగ్ కూడా ఉంది హర్ష చెముడి దీనిలో, సాగుతోంది నీకు అంతే అన్న డైలాగ్. ఒక డెస్టినేషన్ లేదు, అసలు ఏం చెప్పాలనుకున్నాడో తెలియకుండా అలా ఏదో క్లీన్ ఫ్రేమ్స్ విత్ నైస్ బ్యూటిఫుల్ మేకప్, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో నైస్ డ్రెస్సెస్. నీరజ కోన గారి డ్రెస్ కాస్ట్యూమర్, సో మంచి డ్రెస్సెస్, మంచి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్ని వేసి చేస్తే అది ఏదో ఒక మంచి రామ్ కామ్ అలా ఉంటది అని అనుకున్నారేంటో నాకేం అర్థం కాలేదు. సినిమా ప్రెస్ మీట్ లో చెప్పిన విధానంకి, ట్రైలర్ లో చెప్పిన విధానంకి అందరూ ఏమనుకున్నారంటే మరో అర్జున్ రెడ్డి సినిమా టైప్ ఒక ట్రెండ్ సెటర్ లాగా వచ్చింది, వరుణ్ క్యారెక్టర్ అలా ఉంటది అని చెప్పి. అలా అంటే నేను కూడా అర్జున్ రెడ్డి టైప్ క్యారెక్టర్ ఉంటదేమో, ట్రిగ్గర్ అవుతానేమో, అంటే ట్రైలర్ కు చూసాం కదా, సో అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని రెడీగా వెళ్ళా అనమాట. కానీ ఏమీ లేవు, ఓన్లీ ట్రైలర్ లోనే అవి. సినిమాలో మటుక అసలు ట్రిగ్గర్ కాదు కదా, కనీసం రియాక్ట్ అవడానికి కూడా ఏమీ లేదు. నథింగ్ ఇన్ ద మూవీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ట్రిగ్గర్ ఎనీ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఓన్లీ ఆ డైలాగ్ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ డైలాగ్ తప్పితే ఏం లేదు. నాకేమో ఆ డైలాగ్ వచ్చిన ప్రతిసారి ప్రొజెస్ట్రాన్ మర్చిపోయారు అనిపిస్తా ఉంటది మైండ్ లో. ప్రొజెస్ట్రాన్ ఒకటి కూడా ఉంది. మదర్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ప్రొజెస్ట్రానే ఇంపార్టెంట్ హార్మోన్ ఫీమేల్స్ లో, విమెన్ లో. నాకు ఎలా ఉందంటే నేను ఫీమేల్ అయినా కూడా నన్ను ఎవరిని ఇరిటేట్ చేసి నేనే ఆ డైలాగ్ చెప్తాను అనుకుంటా, ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత, అంటే అంత అర్థం లేకుండా ఉంది ఆ డైలాగ్. ఏమన్నా ఎవరైనా ఏదన్నా అడిగితే సడన్ గా వచ్చేస్తుంది సిద్ధు ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు, ఏదో గొప్పగా చెప్పేశాను అన్నట్టు. అసలు సందర్భం ఏంటి, వాళ్ళు అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అసలు. ఇప్పుడు
కొన్ని ట్రిగ్గరింగ్ డైలాగ్స్ ఉన్నాయి, మిసోజెనిస్టిక్ గా ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఆర్ యానిమల్ లో అనుకోవచ్చు. కానీ అవి చెప్పాక నిజంగానే ఇఫ్ దే ఆర్ మిసోజెనిస్టిక్ ఫెమినిస్ట్ ట్రిగ్గర్ అవుతారు. అదే ఎలివేషన్ కూడా ఎవరు ఆ డైలాగ్స్ చెప్పాక దే యాక్ట్ లైక్ ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. అవి న్యాచురల్ గా సీన్ లో వచ్చేస్తాయి అన్నమాట. అది ఒక హైప్ లాగా వెళ్ళరు, మేము ఏదో గొప్ప డైలాగ్ చెప్పాం. కానీ ఇందులో ఆ డైలాగ్ వచ్చిన ప్రతిసారి చెప్పేసి ఏదో హైప్ లో మరి అది స్పూఫ్ అయిందో నాకు అర్థం కదా, వెళ్ళిపోతుంటాడు. అసలు ఎందుకు వచ్చింది ఆ డైలాగ్ అనిపించింది. ఎందుకు వచ్చింది అంటే కొంతమంది అబ్బాయిలు పక్కన అరుస్తున్నారు ఆ డైలాగ్ వచ్చిన ప్రతిసారి. ఇంక ముందు వెనక అంత కామ్, అసలు కామ్ గా సినిమా చూసారు. కనీసం జోక్స్ కి నవ్వను కూడా నవ్వలేదు. అలాంటిది ఆ డైలాగ్ అప్పుడే రియాక్ట్ అయ్యారు అనమాట. సో అది ఓన్లీ ట్రైలర్ కోసం, ఇది ఒక రాడికల్ క్యారెక్టర్ అని చెప్పడం కోసం చేసినట్టుంది. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈజ్ ఆల్సో రైటర్. సో ఆయన ఇంటర్వ్యూన్ అయితేనే స్టోరీ ఈ రకంగా ఉందంటే, ఆయన ఇంటర్వెన్షన్ లేకపోతే ఇంక స్టోరీ అది ఎలా ఉండేది అనిపించింది నాకు. ఈవెన్ క్లైమాక్స్ లో హీరోయిన్ రియలైజ్ అయ్యే విషయంలో కూడా ఎంత పాత చింతకాయ పచ్చడి స్టోరీ రైటింగ్ అంటే, ఎవరో వచ్చి చెప్తే కానీ ఆ అమ్మాయి రియలైజ్ అవుదాం. ఇవన్నీ ఎప్పుడో 1950s లో చూసాం ఇలాంటివి. ఎవరో వచ్చి ఎవరో వాళ్ళకి నిజాలు చెప్తే వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళి హక్ చేసుకునేది. ఇప్పుడు కూడా అవేనా? ఏమన్నా డిఫరెంట్ గా రాయొచ్చు, బికాస్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ, ఆ సోర్సెస్ ఉన్నాయి. బట్ నథింగ్ న్యూ. 1950s లో కూడా ఇదే టైప్, ఇప్పుడు ఇదే టైప్. ఇంకొకటి ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ ఇవి చెప్పినప్పుడు, ఈస్ట్రోజన్ కంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ అని అంటే దేవుడు కానీ లేదా యూనివర్స్ కానీ నేచర్ కానీ లేదా సైన్స్ బయాలజీ కానీ ఎప్పుడైనా చెప్పిందా? అంటే ఒక హార్మోన్ కంటే ఇంకో హార్మోన్ ఎక్కువ, ఇంకో హార్మోన్ తక్కువ. ఇప్పుడు కార్టిసాల్ కి అంత ఉంటే డోపమైన్ కి ఎంత ఉండాలి? అది ఎక్కడైనా ఉంటుందా? ఆక్సిటోసిన్ కి అంత ఉంటే కార్టిసాల్ కి ఎంత ఉండాలి? సో ఇలాంటి డైలాగ్స్ కూడా ఉంటాయా? ఒక్కో హార్మోన్ కి కంపేర్ చేస్తూ ఇలా. ఐ హోప్ ఫ్యూచర్ లో అలాంటి డైలాగ్స్ ఏం రాకూడదని. హాస్పిటల్లో మెంటల్ పేషెంట్స్ ఏమన్నా సైకలాజికల్ గా ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, నీ డోపమైన్ హైక్ కి నువ్వు అంత ఫీల్ అయితే నేను కార్టిజాల్ హైక్ కి ఇంత ఫీల్ అవుతా, ఇలాంటివి ఏమన్నా డైలాగ్స్ వస్తాయేమో ఫ్యూచర్ లో. చూడాలి. ఇంకా అసలు ఒక అర్థం లేని స్టోరీ. నేనైతే ఫస్ట్ తెలుసు కదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు, అంటే మీకు గుర్తుందో లేదో, ఒక పెద్ద డైనింగ్ టేబుల్ చూపించి మంచి డిజైనర్ కట్లరీ చూపించి ఆ తర్వాత ఇలా వచ్చి సిద్ధు వైట్ టాప్ వేసుకొని ఉన్నారు, కుర్చీ మీద కూర్చొని ఇలా వెనక్కి తిరిగి తెలుసు కదా అన్న టీజర్. నేను అది చూసి ఆహా, సిద్ధు జొన్నలగడ్డ ఒక మంచి రొమాంటిక్ మూవీ ఏదో పడబోతుంది, ఏదో ఫీల్ గుడ్ మూవీ పడబోతుంది అనుకున్నాను. కానీ అసలు ప్రెస్ మీట్ చూసాక నాకు సగం ఎగిరిపోయింది. అసలు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. ట్రైలర్ చూసాక ఓకే, సిద్ధు ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ చేస్తారు కాబట్టి. కృష్ణ అండ్ లీలా మూవీ నాకు చాలా ఇష్టం. అందులో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటది ఆ అబ్బాయికి, ఇద్దరు అమ్మాయిని లవ్ చేసే కన్ఫ్యూజన్. కానీ బాగుంటది. ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ హార్ట్ టచింగ్ గా ఉంటది. ఇంకొకటి డీజే తిల్లు, అది ఎంత కామెడీగా ఉంటుందో అంతే ఎమోషనల్లీ కనెక్టింగ్ గా ఉంటది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ చేస్తారు. సో ఇది కూడా అలాగుంటదేమో. జాక్ నాకు కూడా నచ్చలేదు. జాక్ తర్వాత వచ్చే మూవీ కాబట్టి మంచిగా ఉంటదేమో అనుకుంటే, చూసిన దగ్గర నుంచి త్వరగా అయిపోతే బాగుండు అనిపించింది సినిమా. థ్యాంక్ యూ. ఇది నా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.